సిలువుకి ఎందుకు ఆయన ప్రాణాన్ని సిలువలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక మనిషి పాపం, ఒక మనిషి చేసిన అవిధేయత, ఆ అవిధేయతకి విధేయతగా ఆయన చూపించాడు అన్నమాట. ఏదైతే సిలువు మరణానికి పాత్రులు మనందరం సాధ్యంగా ఈ లోకంలో ఒక తప్పు చేస్తే, ఒక పాపము చేస్తే, ఒక నేరం చేస్తే దానికి ఫలితము మన చేసిన పాపానికి నెల చెల్లించడానికి ఎవ్వరి దగ్గర లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చక్కగా ఉంటుంది. ఏ భేదము లేదు. ఏ భేదం అంటే ఒక కులము లేదు, ఒక గోత్రము లేదు, ఒక దేశం లేదు, ఒక పేట లేదు, ఒక జిల్లా లేదు. సమస్త సర్వమానవాళ్ళు దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు? దేని వల్ల పొందలేకపోతున్నారు? దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ మేరటమే. దేవుడు ఒక కట్టడిచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మేరటమే దానివల్ల వచ్చిన జీవితం మరణానికి పాత్రమైన. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు.